కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పార్లమెంటులో ప్రవేశపెట్టినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. సో ఈ వివరాలపై అసలు కారణాలేంటి, దీని నేపథ్యం ఏంటి, కేంద్ర ప్రభుత్వానికి మహిళల రిజర్వేషన్పై చిత్తశుద్ధి ఉందా లేదా, ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం ప్రముఖ విశ్లేషకులు ఇంద్రనీల్ గారి నుంచి. సార్ నమస్తే. సార్, ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు చాలా ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం అయితే పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. 2/3 మెజార్టీ లభించలేదు. చాలా ఎక్స్పెక్ట్ చేసేటట్టుంది, కానీ వీగిపోయింది. ఎలా తీసుకోవాలి ఈ అంశాన్ని? మహిళా బిల్లు విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదు అనేది ముమ్మాటికి వాస్తవం. కేవలం రాజకీయ దురుద్దేశంతో ప్రతిపక్షాలని మహిళా వ్యతిరేకులుగా చిత్రీకరించాలనే ఒక ప్లాన్ ప్రకారం జరిగిన యాక్టివిటీ ఇది మాత్రం ఇప్పుడు మనం పార్లమెంట్లో చూసిన ఎంటైర్ ఎపిసోడ్. ఎందుకంటే మీరు చూడండి, అసలు ఎలక్షన్ ఎక్కడ జరుగుతుంది? పశ్చిమ బెంగాల్. అంటే ఒకసారి కూడా కోటను బద్దలు కొట్టలేని బీజేపీ. తమిళనాడు హిందీ వాదాన్ని యాక్సెప్ట్ చేయని రాష్ట్రము. కేరళ కాంగ్రెస్ కమ్యూనిస్టా, మీరెవరు మధ్యలో అనే రాష్ట్రం. సో ఇలాంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మహిళా విద్వేషులుగా చిత్రీకరించి లబ్ధి పొందాలి అనే ఉద్దేశంతో ఆల్ ఆఫ్ సడన్ ప్రతిపక్షాలు పదే రిక్వెస్ట్ చేసినాయి, ఇంకొక నెల ఉంటే ఎలక్షన్స్ అయిపోతాయి, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పెట్టుకోమని అడిగినా కూడా ఆల్ ఆఫ్ సడన్ ఈ బిల్లుని పార్లమెంట్లో ప్రత్యేకంగా ఒక డేట్స్ ఫిక్స్ చేసి మరీ పిలిచారు. ఫస్ట్ థింగ్. రెండోది చూడండి, అసలు మహిళా బిల్లు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది ఒకసారి మాట్లాడదాం. 1996 అనుకుంటా, ఎవరు దేవగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మహిళా బిల్ రిజర్వేషన్ అనేది మనకు చర్చకు వచ్చింది. కానీ అప్పుడు భేదాభిప్రాయాల మధ్య చర్చ దగ్గరే ఆగిపోయింది. అది తరువాత యూపీఏ ప్రభుత్వం 2008 నుంచి 10 మధ్య ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం మన రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే విభజన చేశారో అదే తరహాలో రాజ్యసభలో ముందు బిల్లు పాస్ పెట్టి మార్షల్స్ పెట్టి మరి 186 ఓట్లు దక్కించుకొని బిల్లు పాస్ అయినప్పుడు ఫస్ట్ రాజ్యసభలో పెట్టారు బిల్లు. లోక్సభలో అప్పటికే మెజారిటీ ఉన్న యూపీఏ ప్రభుత్వం ఆ రోజున చేయాలనుకుంటే కంప్లీట్ చేసి రాష్ట్రపతి సైన్ అయిపోతే అయిపోయింది అసలు. కానీ ఉత్తరాది ప్రాంతాల్లో మహిళా రిజర్వేషన్కి కొంత వ్యతిరేకత ఎదురవుతుందేమో, రాజకీయంగా కొంత ఎదురెత్తాల్సిన పరిస్థితి ఉంటుందనే భయాందోళనలో కాంగ్రెసు లోక్సభలో బిల్లు అసలు పెట్టలేదు. ఎప్పుడైతే ఒక సభలో పాస్ అయిపోయి రెండో సభలో పెట్టి రిజెక్ట్ అయితే వేరే విధంగా ఉంటుంది. అసలు పెట్టకపోయే తర్వాత అది ల్యాప్స్ అయిపోయింది. మరలా ఇప్పుడు తీసుకొచ్చారు కొత్తగా 2023 ఏప్రిల్లో మళ్ళీ మహిళా బిల్లు మీద ఏదైతే చర్చలు జరిగినాయో లోక్సభ రాజ్యసభ ఆమోదం పొంది రాష్ట్రపతి సంతకం కూడా పూర్తయింది. అవును. ఇప్పుడు చాలామందికి కలిగే అనుమానాలు ఏంటంటే, మరి అప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు ఏంటని. అప్పుడేంటి, ఎంత % రిజర్వేషన్ ఇవ్వాలి, ఎప్పటి నుంచి అనే ప్రొసీజర్ వరకు అప్రూవల్ అయింది. ఇప్పుడు ఏంటంటే అమలు చేసేది ఎప్పుడు అనే దాని మీద జరుగుతుంది. అయితే 2023లోనే మీకు చిన్న 2 తేడాలు చెబుతా చూడండి. యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు వర్సెస్ ఎన్డీఏ తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు, వీటిలో ఏ తేడా లేదు సార్. రెండు కూడా రొటేషన్ సిస్టము. ఎక్కడైతే ఫస్ట్ అలాట్ చేశారో అక్కడ 15 సంవత్సరాల పాటు మహిళా రిజర్వేషన్ ఉంటుంది, తర్వాత రొటేషన్ సిస్టమ్ అంటే మన పంచాయతీలు ఎంపీటీసీలు ఈ తరహాలో ఫస్ట్ 15 years ఉంటుంది, తర్వాత రొటేషన్. యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన దాంట్లో ఏంటంటే, ఒకవేళ ఆ రోజున పాస్ అయిపోయి ఉంటే ఇమీడియట్ ఎలక్షన్లో ఉన్న నియోజకవర్గాల్లో రొటేషన్ సిస్టంలో ముందు 33% అలాట్ చేయాలి. కానీ ఎన్డీఏ తీసుకొచ్చిన 2023లో ఏదైతే బిల్ పాస్ చేశారో 2024 ఎన్నికల్లో ఆ మహిళా రిజర్వేషన్ బిల్లు ఉండకుండానే బిల్లు పాస్ చేశారు. ఎలా? తదుపరి జరిగే జనగణనని ప్రామాణికంగా చేసుకొని రిజర్వేషన్ ఇవ్వమన్నారు. అంటే ఏంటి, వాళ్ళు ఏ ఉద్దేశం, 2024లో మహిళలకు రిజర్వేషన్ ఉండకూడదనే కదా బిల్లు సారాంశం. సరే, ఇప్పుడు జనగణన ప్రారంభమైంది. మొన్న మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా స్టార్ట్ అయింది. హౌస్ హోల్డ్ లెక్క పెట్టడం స్టార్ట్ అయింది. మీకు 2027 చివరికల్లా పూర్తి స్థాయిలో రిపోర్ట్స్తో సహా కేంద్రానికి రిపోర్ట్ అందటం కూడా పూర్తవుతుంది జనగణన. సో ఇప్పుడు కూడా ఏముంది ఆ బిల్లులో, జనగణన పూర్తయిన తర్వాత అని ఉంది. సో ఇప్పుడు కూడా వీళ్ళకి విఘ్నత, నిజంగా మహిళా బిల్లుని పాస్ చేసి వాళ్ళకి ఆ రిజర్వేషన్ని అందించాలి. ఇది 3 దశాబ్దాల కోరిక కదా. 1996లో ఇప్పుడు స్టార్ట్ అయితే ఈరోజు 30 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది. సో వీళ్ళు ఏం చేయొచ్చు, కేవలం ఈ జనగణన కంప్లీట్ అయిన తర్వాత జనగణన బేస్ చేసి, అప్పటికి ఇంకా 1 year ఉంది కదా సార్, ఓన్లీ అలాట్మెంటే కదా. ఎక్కడెక్కడ లేడీస్ రిజర్వేషన్ అయిన అలాట్మెంట్, ఎడిషనల్ వర్క్ ఏం లేదు. ఓన్లీ నేనేమంటా అంటే సిస్టమ్ వర్క్ లాంటిది మిగిలినప్పుడు చేయాలంటే మీరు ఏం సవరణ చేసుకోవాలి. ఇప్పుడు
మిగిలిన బిల్లులతో సంబంధం లేకుండా డీలిమిటేషన్ కావాలని దీంట్లో లింక్ పెట్టకుండా మహిళా రిజర్వేషన్ బిల్లుని గతంలో 2023 ఏప్రిల్లో ఏదైతే చేశామో దానికి సవరణ ఏంటి, జనగణనతో సంబంధం లేకుండా ఇమీడియట్ ఎలక్షన్లో 33% ఇచ్చే విధంగా సవరణ చేసుకోవచ్చు. ఆ విధంగా బిల్లు రెడీ చేస్తుంటే అందరూ అప్రూవ్ చేసేవాళ్ళు, దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు చేసేవి. దీంట్లో ఏం చేశారు వీళ్ళు, ఇది పాస్ అవ్వకూడదు, మహిళా బిల్లు అనేది పాస్ అవ్వకూడదు అనే ఇంటెన్షన్తో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో దీదీని, స్టాలిన్ని, వీళ్ళని, కాంగ్రెస్ని వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, మహిళా విద్వేషులుగా చిత్రీకరించి ప్రమోషన్ తీసుకోవాలనే ఉద్దేశంతో దీన్ని డీలిమిటేషన్తో లింక్ పెట్టారు. అవును. డీలిమిటేషన్లో ఏం చెబుతున్నారు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ఉండటానికి ప్రతి రాష్ట్రంలోనూ 50% సీట్లు పెంచుతున్నాం అన్నారు. అసలు దక్షిణాది రాష్ట్రాల్లో ఏమి నష్టం జరగబోతుంది అనేది ఫస్ట్ మాట్లాడుకుంటే వాళ్ళ వాదన ఏందో ఇద్దాం. యాక్చువల్లీ 50% ప్రతిపాదన బిల్లో పెట్టలేదు వీళ్ళు, పెట్టలేదు కాబట్టి మిథున్ రెడ్డి గారు కూడా అంత క్లియర్గా అడిగారు. అది లేదు. తర్వాత జనాభా ప్రాతిపదికన అని అన్నారు, కానీ అది 11 ఇప్పుడు రన్నింగ్లో ఉన్న 26 అనేది కూడా క్లారిటీ లేదు అక్కడ. లేదు చెప్పారు, నేను చెప్తా చూడండి. బేసికల్ ఏమైందంటే సార్, మీకు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1970లో ఒకసారి డీలిమిటేషన్ జరిగింది. అసలు ప్రొసీజర్ ఏంటి, మన రాజ్యాంగం ఆర్టికల్స్లో రాసింది ఏంటంటే ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి జనగణన కంప్లీట్ అవ్వాలి, జనగణన కంప్లీట్ అయిన తర్వాత డీలిమిటేషన్ జరగాలి. అలా 3 times జరిగిన తర్వాత కుటుంబ నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ కుటుంబ నియంత్రణ చట్టము దేశ జనాభా పెరుగుదల ఆగాలి, కంట్రోల్ అవ్వాలి, ఒక 30 సంవత్సరాల పాటు ఈ డీలిమిటేషన్ ప్రొసీజర్ని ఆపేయాలని నిషేధించడం జరిగింది. అవును. అయితే ఆ కుటుంబ నియంత్రణ చట్టాన్ని తూచా తప్పకుండా ఫాలో అయినాడు సౌత్ ఇండియన్స్. సో ఇక్కడ పాపులేషన్ తగ్గింది. నార్త్ ఇండియా వాళ్ళు ఆ నిబంధనలు పాటించకపోవడం వల్ల పాపులేషన్ అక్కడ పెరిగింది. ఇప్పుడు కానీ 2026 సెన్సెస్ పూర్తయ్యి ప్రొసీజరల్గా ఆర్టికల్ అంటే మన రాజ్యాంగంలో పొందుపరిచినట్టు జనగణన బేస్ చేసి డీలిమిటేషన్ జరిగితే ముమ్మాటికి సౌత్ ఇండియాకి నష్టం చేకూరుతుంది, ప్రాధాన్యత తగ్గుతుంది. సో వీళ్ళేం చేశారు, కొంత మేధావులు కానీ వీళ్ళంతా ఇప్పుడు 1970లో కుటుంబ నియంత్రణ చట్టం తేకముందు ఏదైతే నిష్పత్తిలో ఉండేవో ఆ నిష్పత్తి ప్రకారమే ఇస్తే అప్పుడైతే అన్యాయం జరగదు కదా. నిబంధనలు ఫాలో అవ్వటం వలన, ఫాలో అవ్వకపోవటం వలన ఎడిషనల్ బెనిఫిట్ వాళ్ళకి ఉండదు, సౌత్ ఇండియా వాళ్ళకి లాస్ ఉండదు. అంతే. అందుకని ఏం చేశారు, 1970లో ఏదైతే 543 నియోజకవర్గాలని రాష్ట్రాలన్నిటికీ ఆ రోజు ఉన్న జనాభా లెక్కల ప్రకారం పంచారో ఎవరికెన్ని అని, ఆ రాష్ట్రంలో మళ్ళీ ప్రతి రాష్ట్రంలో 50% పెంచడం అంటే కుటుంబ నియంత్రణ చట్టం తేక ముందు జనాభా లెక్కని కన్సిడర్ చేస్తున్నామని చెప్పారు. అవును. ఈ పాయింట్ చాలా క్లియర్గా ఉంది, ప్రాబ్లమే లేదు, దీన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఏం చేశారు, బిల్లులో ప్రతి రాష్ట్రంలోనూ 50% పెంచుతాము, ఏ రాష్ట్రానికి ఎన్ని పెంచుతాము అనేది క్లారిటీ లేదు. తర్వాత ఏం చేశారు, ఇప్పుడు జనాభా ప్రాతిపదిక కాకుండా 1970 నిష్పత్తి ప్రకారం 50% పెంచుతామని చెబుతూనే 2011 సెన్సెస్ని ప్రామాణికంగా తీసుకుంటామన్నారు. ఎందుకు 2011 సెన్సెస్ అవసరమైనవి అంటే, ఇప్పుడు ఈ పెరిగిన నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు ఏవి అనేది నిర్ణయించాలి. అవును. ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ నిర్ణయించాలి అంటే జనాభా సెన్సెస్ కావాలి, ఉండాలి. ఈ సెన్సెస్ 2026 కంప్లీట్ అయ్యేదాకా ఆగితేనేమో 2027 ఎండింగ్ దాకా పడుతుంది. తర్వాత డీలిమిటేషన్ ప్రొసీజర్ 2028 ఎండింగ్ దాటిపోతుంది. సో 2029 లోపు డీలిమిటేషన్ కంప్లీట్ అయినా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే 2034లో చేయగలరు. మీకు అర్థమైందా? సో దానికేం చేశారు, దాన్ని ఓవర్కమ్ చేయడానికి 2011 సెన్సెస్ని ప్రామాణికంగా తీసుకుని డీలిమిటేషన్ కూడా ప్యారల్గా స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేశారు. డీలిమిటేషన్ ప్రొసీజర్ని ప్యారల్గా మీరు ప్రాసెస్ చేస్తే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే 2011 నుంచి 2026 మధ్య 15 సంవత్సరాల్లో ఎస్సీ సామాజిక వర్గం కానీ ఎస్టీ సామాజిక వర్గపు ఓటర్లు కానివ్వండి, ఆర్థిక అవసరాల రీత్యా వృత్తి ఉపాధి కోసం ఎంతమంది గ్రామీణ ప్రాంతాల నుంచి ఇప్పుడు జరుగుతున్న అర్బనైజేషన్ సైడ్ వెళ్ళి పట్టణ ప్రాంతాల్లో స్థిరపడ్డారు, భారీ స్థాయిలో ఉంటారు. సో ఇప్పుడు 2011 సెన్సెస్ వైజ్ మీరు రిజర్వేషన్ కల్పిస్తే ఎస్సీలు తక్కువ ఉన్న కాడ ఎస్సీ వచ్చి, ఎస్సీలు అధికంగా ఉన్న కాడేమో జనరల్ టికెట్ వస్తే
మనం ఏ ఏ అంటే ఏ కారణంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తెచ్చి ప్రాధాన్యత ఇవ్వాలి అని ప్లాన్ చేశామో ఆ రాజ్యాంగం అయితే అమలు అవ్వదు కదా. అవును, ఆ స్ఫూర్తి దెబ్బతింది కదా. సో అసలు ఈ పాయింట్ ఎవరు రైజ్ చేసినట్లేరు ముందడ. నెక్స్ట్ 2026 సెన్సెస్ పూర్తయిన తర్వాత డీలిమిటేషన్ చేయాలి అంటే నెక్స్ట్ ఆయనకు అవ్వదు. 2029లోకి సేమ్ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ జరుగుతుంది. ఎప్పుడైనా డీలిమిటేషన్ జరిగితే అడ్వాంటేజ్ ఎవరికి ఉంటుంది సార్? అధికార పార్టీకి. సో ప్రతిపక్షాలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తాయి? రాజకీయంగా ఆలోచిద్దాం. డీలిమిటేషన్ని యాక్సెప్ట్ చేస్తాయా? జమినీ ఎన్నికల్ని యాక్సెప్ట్ చేస్తాయా? జమినీ జరిగింది అనుకోండి సార్, లోక్సభ అంటే పార్లమెంటు అసెంబ్లీలు ఒకేసారి జరగటం వలన లోక్సభలో రాజ్యసభలో ఒకే పార్టీకి మెజారిటీ ఉంటుంది. సో ఇక ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ రోలు ప్రజా ఉద్యమాలు రోడ్డు మ్యాచ్ చేసుకోవటమే కానీ పార్లమెంట్లోనో రాజ్యసభలోనో బిల్లులను ఆపగలిగే శక్తి వాళ్ళకు ఉండదు ఇక. ఎగ్జాక్ట్లీ. సో ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు జమినీకి ఫేవర్గా ఓటేస్తారా? వేరు కదా. ఇంకొకటి మీకు ఉమ్మడి సమావేశం కాన్సెప్ట్ తెలుసుగా పార్లమెంట్లో. అవును. ఇప్పుడు ఏదైనా ఒక బిల్లు పెట్టాం సార్, పార్లమెంట్లో అప్రూవ్ అవ్వాలి, రాజ్యసభలో అప్రూవ్ అవ్వాలి, రెండో అప్రూవ్ అయితే రాష్ట్రపతి దగ్గరికి తీసుకెళ్తారు. కానీ ఒక సభలో అప్రూవ్ అవ్వకపోయినా ఒక సభ దాని మీద నిర్ణయం తీసుకోకుండా 6 నెలలు అలాగే పెండింగ్ పెట్టినా ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించవచ్చు. ఎవరు? లోక్సభ స్పీకర్ అవ్వచ్చు, లోక్సభ డిప్యూటీ స్పీకర్ అవ్వచ్చు, లేదా రాజ్యసభకి చెందిన డిప్యూటీ స్పీకర్ చేయొచ్చు. ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించి లోక్సభ రాజ్యసభ మెంబర్స్ అందరినీ కూర్చోబెట్టి మెజారిటీ ఎవరి సైడ్ ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. 2/3 కూడా అవసరం అప్పుడు. మరి లోక్సభలోనేమో మీరు 50% సీట్లు పెంచి రాజ్యసభ పెంచకపోతే రేపు మీకు కావాల్సిన బిల్లుని అంటే అధికారంలో ఉన్న పార్టీకి 50% అడిషనల్ ఎడ్ వచ్చేసింది కదా. అవును. అప్పుడు రాజ్యసభలో మెజారిటీ లేకపోయినా కూడా మీరు బిల్లులు పాస్ చేసుకుంటారు కదా. అదే కదా. మరి రాజ్యసభ సీట్లు పెంచుతామని కానీ శాసన మండలి సీట్లు పెంచుతామని ఎక్కడ ఉందా బిల్లు? లేదు. ఇంకొకటి, మనం ఎలక్షన్ కమిషన్ యొక్క చైర్మన్ కమిషనర్ని ఎలా ఎన్నుకుంటారు గతంలో? ఇప్పుడు ఎలా జరిగింది? సిజేఐని తీసేశారు కదా. మరి ఇప్పుడు డీలిమిటేషన్ ప్రొసీజరు ఇన్నేళ్ల తర్వాత జరుగుతుంది కదా. ఈ డీలిమిటేషన్ ప్రొసీజరు ఎవరు కమిషనర్గా నియమించబడతారు, ఆ నియామకం ఎలా ఉండబోతుంది, ఆ నియామకంలో ప్రతిపక్ష పార్టీ రోల్ ఏంటి, కమిటీలు అంటే ఆ డీలిమిటేషన్ కమిటీల్లో ప్రతిపక్ష పార్టీలకు ఇచ్చే ప్రాధాన్యత ఏంటి, ఇవి ఏమన్నా చెప్పారా? నెక్స్ట్ ఏం చెబుతున్నారు? దక్షిణాది రాష్ట్రాలకి ప్రాధాన్యత పోకుండా అన్ని రాష్ట్రాలకి 50% పెంచుతాము అనేది ఒక మాటగా చెప్పారు కానీ దాంట్లో మెన్షన్ చేయలేదు. అంటే అది ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అన్ని రాష్ట్రాలకి సమ ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. మరి రాష్ట్ర పరిధిలో అసెంబ్లీ సీట్ల విషయం వచ్చినప్పుడు ప్రాంతాల వారీగా ఆ ప్రాధాన్యత ఇస్తామని మరి మెన్షన్ చేశారా? ఎక్కడా చెప్పాల. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. రాయలసీమ, కోస్తా అండ్ ఉత్తరాంధ్ర అని 3 ప్రాంతాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన రాష్ట్రం మొత్తంగా ఒక యూనిట్ తీసుకుంటే రాయలసీమ వాళ్ళకి అన్యాయం జరిగిందిగా మళ్ళీ. ఎందుకంటే ఇరిగేషన్ ఎక్కువగా ఉన్న కాడ పాపులేషన్ ఎక్కువ ఉంది, గుంటూరు, కృష్ణా, ఈస్ట్ వెస్ట్లో. సో ఈ 4 జిల్లాల్లో సీట్లు ఎక్కువ పెరిగి ఉత్తరాంధ్రలోను రాయలసీమలో సీట్లు తగ్గితే వాళ్ళకి అన్యాయం జరిగినట్టు కదా. అంటే దేశం మొత్తం మీద సౌత్ ఇండియా రాష్ట్రాలకు అన్యాయం ఎలా జరగకూడదు, రాష్ట్రంలో కూడా ప్రాంతాల వారికి నష్టం జరగకూడదు కదా. మరి అది ఎక్కడా మెన్షన్ చేయలేదు కదా. మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో అదే చాలా క్లియర్గా అడిగారు. ప్రాంతాల వారీగా కూడా కన్సిడర్ చేసి రాష్ట్ర కమిటీలు ఎలా ఏర్పడతాయని కూడా క్లారిటీ అడిగారు. సో మరి రాష్ట్ర పరిధిలో డీలిమిటేషన్ జరిగేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కమిటీలు ఏర్పాటు చేసేటప్పుడు అఖిలపక్షం ఏర్పాటు చేస్తారా? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి అన్ని రాజకీయ పార్టీలకి ప్రాధాన్యత ఇస్తారా? వీటిలో ప్రాంతాల వారి సబ్ కమిటీలు ఉంటాయా? ఇవేమి బిల్లో లేవు కదా. సో ఇన్ని లూపోల్స్ పెట్టుకొని చూడండి. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎలా అంటే 2011 అంటే ఏదో సొల్యూషన్ కావాలి, ఇమీడియట్గా వెళ్ళిపోవటానికి వీళ్ళకి సొల్యూషన్ కావాలి తప్పితే వాళ్ళకి న్యాయం చేయగలమా లేదా అనే చిత్తశుద్ధి వాళ్ళ దగ్గర లేదు. మహిళా బిల్లును క్లియర్ చేయగలిగే ప్రొసీజర్ అవకాశం ఉన్నా కూడా డీలిమిటేషన్తో లింకు చేసి దాన్ని ఆపారు. మూడోది, ప్రాంతాలకి అన్యాయం జరగకుండా ఉండాలి అంటే రాష్ట్రాల్లో జరిగే డీలిమిటేషన్ ప్రొసీజర్ ఎలా జరుగుతుంది, కమిటీలు ఎలా ఫామ్ అవుతాయి, చైర్మన్ ఎలా ఫామ్ అవుతాడు, సబ్ కమిటీలు ఉంటాయి, అఖిలపక్షం ఉంటుందా, రాజకీయ పార్టీలు అన్నిటికీ అవకాశం ఇస్తారా లేదా ఎక్కడ మెన్షన్ చేయలేదు. అసలు దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ కమిషనర్ ఎలా నియమితుడవుతాడు, ప్రతిపక్ష పార్టీ రోల్ ఏంటి, న్యాయ వ్యవస్థలు అండర్లో వస్తాయంటే న్యాయ వ్యవస్థ అండర్లో రావని చెబుతున్నారు నేను డిబేట్లో డిస్కషన్లో. ఎన్ని లూపోల్స్ పెట్టుకున్నప్పుడు ప్రతిపక్షాలు ఎలా యాక్సెప్ట్ చేస్తాయి? ఒకటి, లాస్ట్ టర్మ్కి వెళ్ళామనుకోండి సార్,
లాస్ట్ టర్మ్కి వెళ్తే 400 సీట్లు ఉండే వీళ్ళ దగ్గర. అవును అప్పుడంటే 2/3 లోక్సభలో గెలుస్తారు. అవును. అసలు ఇప్పుడు 2/3 మెజారిటీ అవకాశం లేకుండా మళ్ళీ దాంట్లో ఇన్ని కాన్ఫ్లిక్ట్లు పెట్టి ఒక నెల తర్వాత ఎలక్షన్ తర్వాత పెట్టమన్నా కూడా పెట్టకుండా మళ్ళీ అమిత్ షా గారు ఏం మాట్లాడారు, మీరు ఎవరైనా బిల్లు రిజెక్ట్ చేస్తే అది మాకు లాభం అయింది, మేము ప్రజల్లో మిమ్మల్ని మహిళా విద్వేషులుగా చిత్రీకరించడానికి మాకు ఒక అవకాశం దొరికిద్దని కూడా మాట్లాడారు కదా. అవును. సో ఇది ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిన తర్వాత వీళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసినట్టు కనపడట్లేదు సార్. అవన్నీ ఎందుకు సార్, ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు 2029 ఎలక్షన్స్ ఇంకా 3 ఏళ్ళ సమయం ఉంది, దగ్గరలో రేపు మాపు లేవు అవి. అటువంటప్పుడు ఇంత హఠాత్తుగా 3 రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మరి ఈసారి బిల్లును ప్రవేశపెట్టాల్సిన ఎలక్షన్లే ప్రెసిడెంట్ జరుగుతున్న ఎలక్షన్లే 5 రాష్ట్రాల ఎన్నికల్లో బిల్లును ఎలాగ అడ్డుకుంటే అది ఉమెన్ రిజర్వేషన్కి వ్యతిరేకంగా పోర్ట్రేట్ చేయాలి. కాకపోతే ఇప్పుడు చూడండి సార్, 2002లో డీలిమిటేషన్ చట్టం కమిటీ స్టార్ట్ అయింది, కానీ అది ఇంప్లిమెంటేషన్ ఎప్పుడైంది? 2029కి అయింది. 2004 కావాలా గుర్తుపెట్టుకోండి. అవును. సో డీలిమిటేషను ఇప్పుడు కంప్లీట్ అయినా కూడా ఎలక్షన్ కమిషన్ చేతులు ఎత్తింది. మనం 2024 ఎలక్షన్ల ముందే ఏమన్నారు, వీవీప్యాట్ స్లిప్పులు లెక్కబట్టమంటేనే ఒకరోజు మేము పనిచేయలేమని చెప్పిన ఎలక్షన్ కమిషను, వీళ్ళు ఇప్పుడు జనగణన కంప్లీట్ అయ్యి డీలిమిటేషన్ కంప్లీట్ అయ్యి ఆల్ ఆఫ్ సడన్ 6 నెలల ముందు 543 స్థానాలు కాదు 816 స్థానాలు ఎలక్షన్ అంటే ఎలక్షన్ కమిషన్ ఒప్పుకునిద్దా? సమస్య లేదు. సో ఇది చాలా క్లియర్గా నిన్న చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే 2029 ఎన్నికల్లో సీట్లు పెరగబోవటం లేదు, ఇది క్లియరు. మళ్ళీ సమావేశాల్లో ఆ బిల్లులో కొంచెం సవరణలు చేసి డీలిమిటేషన్కి లింకు చేయకుండా 2026 జనగణన ప్రామాణికంగానైనా మహిళా రిజర్వేషన్ వరకు తీసుకువెళ్ళచ్చు. చేయగలిగితే నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే మహిళా బిల్లు వరకు 2029 ఎన్నికల్లోకి తీసుకురావచ్చు. డీలిమిటేషన్ అయితే చేయలేరు, జమిలీ చేయలేరు, ఎందుకంటే వాళ్ళకి మెజారిటీ లేదు. ఫస్ట్ థింగ్, లోక్సభలో 2/3 వచ్చే పరిస్థితి ముమ్మాటికి లేదు. ఇంకొకటి ఏదో మాట్లాడితే నిన్న డిబేట్లో దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం, దక్షిణాది రాష్ట్రాలను ఏదో ఉద్ధరించినట్లు మాట్లాడుతున్నారు సార్, అది నాకు అసలు నచ్చల. ఒకటి చెబుతా చూడండి, ఉత్తరప్రదేశ్లో ఎస్ఐఆర్లు ఎన్ని ఓట్లు తొలగించబడి? 3 కోట్లు, సుమారు 3 కోట్లు. తెలంగాణ ఓటర్లు ఎంత? 3 కోట్లు. అంటే 3 కోట్లకి 17 పార్లమెంటు స్థానాలు. అంటే లేని ఓటర్లతో 17 పార్లమెంట్లు అధికంగా ఉన్నట్ట లేనట్ట ఇప్పుడు ఉత్తరప్రదేశ్ దగ్గర? అంతే కదా. మరి ఇప్పుడు డీలిమిటేషన్ జరిగి మళ్ళీ అందరికీ 50% పెంచినట్టు పెంచి 17కి 9 పెంచితే 26. అంటే లేని జనాలతో ఒక రాష్ట్రంలో నేను ఎగ్జాంపుల్ మీకు చెబుతుంది, లేని జనాలతో మీరు 26 పార్లమెంటు స్థానాలు అధికంగా తీసుకొని మీరేదో సౌత్ ఇండియాని ఉద్ధరించినట్టు మాట్లాడతారేంటి సార్ వీళ్ళు? ఉత్తరప్రదేశ్లో ఓటింగ్ పర్సంటేజ్ ఎంత? 55%. గుజరాత్ ఎంత? 55%. సౌత్ ఇండియాలో ఎంత ఉండే సార్? 70 పైన, 74, 80, 82 ఇలా ఉండేవి. సో ఎక్కడ పోలికి సార్ మనతో వాళ్ళకి? అసలు ఎస్ఐఆర్ చూసి జనగణన చూస్తుంటే సార్ ఈ 2 కంప్లీట్ అయిపోయడానికి మన దేశ ప్రజలందరికీ వ్యవస్థలు ఎంత దారుణంగా బీజేపీ తొత్తులుగా పనిచేస్తున్నాయి అర్థమైపోయింది. ఎందుకంటే ఎస్ఐఆర్ నడిచిన ఏ రాష్ట్రంలో అయినా 10-15% ఓట్లు లేచిపోతాయి. మరి జనాభా కూడా 10-15% తగ్గాలి కదా సార్. జనం ఉండి ఓట్లు ఎట్లా పోతాయి? అంతే కదా. జనమేమో నార్త్ ఇండియాకి పెరుగుతారంట, నార్త్ ఇండియాలో ఎక్కడ ఎస్ఐఆర్ నడిచినా 15% ఓటర్లు పోతారంట. ఇదే అసలు పాసిబిలిటీనా? ఇంపాసిబుల్. ఇంకోటి ఏం చెబుతున్నారు, ఉత్తరప్రదేశ్లో ఈ 3 కోట్లలో 2,17,00,000 మంది వలసలు వెళ్ళారు ఉపాధి కోసం సౌత్ ఇండియాకి అని చెబుతున్నారు. మరి ఆ 2,17,00,000కి ఈక్వల్గా పార్లమెంట్ సీట్లు ఇండియా సౌత్ ఇండియాకి సరిపోతుంది కదా? సరిపోతుంది కదా. బీహారు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ నుంచి ఒక 4-5 కోట్ల మంది దక్షిణ భారతదేశం వచ్చి ఇక్కడ నివసిస్తున్నారంటే మాకు ఇంకో 25 పార్లమెంట్లు పెంచండి సౌత్ ఇండియాకి. సో నిజంగా వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారు సార్. నిజంగా ఏ వ్యవస్థ కూడా ఏది మనం చెప్పుకునే ఇండిపెండెంట్ బాడీస్ అని చెప్పుకుంటున్న ఏ వ్యవస్థ ఈరోజు ఇండిపెండెంట్గా లేదు, ఇది వాస్తవం. సో ఇక నిన్న ప్రధానంగా ఈ బిల్లు వచ్చినప్పుడు అన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించే, ప్రధానంగా వాయిస్ గట్టిగా వినిపించింది డిఎంకే పార్టీ. స్టాలిన్ అయితే ఆ బిల్లు కాగితాలని ఒకరోజు ముందే చింపేసి దగ్ధం చేసిన పరిస్థితి. అటువంటి డిఎంకే ఇవాళ రాజ్యసభలో అదే ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని, ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని బూచిగా చూపించి ఇలా డీలిమిటేషన్ బిల్లు పాస్ చేయించుకోవాలని చూశారో అదే
ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని ఇవాళ డిఎంకే ఒక ప్రైవేట్ బిల్లుగా రాజ్యసభలో ప్రవేశపెట్టింది. దీని పరిణామం ఎలా ఉండబోతుంది? అంతే కదా సార్, ఇప్పుడు మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నదే, దేశంలో ఏ పార్టీ కూడా మహిళా బిల్లుకి వ్యతిరేకం కాదు. మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వడానికి ఎవరు వ్యతిరేకంగా లేరు. ఇందులో కొంతమంది ఏమో ముస్లిం రిజర్వేషన్ అడుగుతున్నారు, కొంతమంది ఓబీసీ రిజర్వేషన్ అడుగుతున్నారు. అది రాజ్యాంగంలో రిజర్వేషన్లు యాడ్ అవ్వకుండా, అంటే నేషనల్ లెవెల్లో ఉన్నది ప్రజెంట్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కాబట్టి ముందు రాజ్యాంగంలో అమెండ్మెంట్ అవ్వకుండా ఈ బిల్లుల్లో యాడ్ చేయడానికి సాధ్యం కాదు అది. సో పొలిటికల్ డ్రామా లాగా ఓబీసీ రిజర్వేషన్ ముస్లిం రిజర్వేషన్ అడుగుతున్నారు. అడగాలనుకుంటే డైరెక్ట్గా రిజర్వేషన్ అడగాలి ముందు రాజ్యాంగంలో. సో కొంతమంది ఇది అడుగుతున్నారు. అంతేగాని డీలిమిటేషన్లో ఉన్న లొసుకులతో మహిళా బిల్లుని కావాలని లింకు చేసి లబ్ధి పొందాలని చూసిన బీజేపీకి అంటే క్లియర్గా లేని బిల్లు మీద వ్యతిరేకమే కానీ దే ఆర్ నాట్ అగెన్స్ట్ మహిళా బిల్లు అని చెప్పడం కోసం వాళ్ళు ప్రైవేట్ బిల్లు పెట్టారు. వీళ్ళు నిన్న ఏం చేశారు, మహిళలంతా కూర్చొని బీజేపీ వాళ్ళు గెరావు చేసేసి మహిళా బిల్లుకి విపక్షాలు వ్యతిరేకం, మహిళలకు వ్యతిరేకం అది. కానీ ఇప్పుడు ఒక్కటి ఆలోచిద్దాం సార్, అంటే మహిళా రిజర్వేషన్ వచ్చింది అనుకున్నాం, పోటీ చేసే స్థాయిలో ఉన్న మహిళకు మాత్రమే లబ్ధి. జనరల్గా మహిళలందరూ కూడా అది చూసి ఓటేసేస్తారు అని ఆ భ్రమలోకి వచ్చారు చూడండి బీజేపీ వాళ్ళు. అవును, ఇంత క్షేత్రస్థాయిలో ఆర్ఎస్ఎస్ ఎంత స్ట్రాంగ్గా ఉన్న బీజేపీ అంత అంటే ఏమంటారు ట్రాన్స్లోకి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాల. చూసుకోండి, ఎవరైనా కుటుంబం తీసుకుంటే అక్కడ మహిళల వాయిస్కి కూడా విలువ ఉన్న కుటుంబం అయితేనేమో కూర్చొని మాట్లాడుకొని ఓటు ఎవరికి వేయాలో డిసైడ్ అవుతారు. లేని కుటుంబాల్లో అయితేనే మగ మనిషి అవుతాడు, ఫాలో అవుతారు. ఇది బేసికలీ క్షేత్రస్థాయిలో జరిగేది. కానీ వీళ్ళేందో మహిళా రిజర్వేషన్ అడ్డం పెట్టుకొని మహిళల ఓట్లన్నీ గంప కొత్తగా పడిపోతాయి అని ఆశపడుతున్నారు చూడండి. ఇక్కడ ట్రాప్లో పడ్డారు. మూడో టర్మ్కి వచ్చేసరికి కొంచెం హెడ్ వెయిట్ పెరిగిందంటూ కనబడుతుంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళకి డిఎంకే ప్రైవేట్ బిల్ కి ఎలా సపోర్ట్ చేస్తారో కూడా చూడాలి. ఇంకోటి చూడటం మర్చిపోయి సార్, స్టాలిన్ బిల్లు అట్లా రిజెక్ట్ అవగానే స్టేట్మెంట్ చూసారా, ఢిల్లీ మీద తమిళనాడు గెలిచిందని స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఎంత రెచ్చగొట్టిద్ది అనుకుంటున్నారు, తమిళనాడులో ఎలా వెళ్ళిద్ది అనుకుంటున్నారు ఎలక్షన్ స్లోగను. ఎందుకంటే వాళ్ళు తమిళియన్స్ ప్రాంతీయంగా వాళ్ళ భాషకి ఇచ్చే విలువ అనేది మనం చాలా సందర్భాల్లో చూసాం. అలాంటిది ఢిల్లీ మీద తమిళనాడు గెలిచింది అనే స్లోగను ఈ మహిళా బిల్లులో వీళ్ళు చేసే ప్రచారాన్ని 10 ఇంతలు గట్టిగా లోపలికి వెళ్ళిద్ది అనేది చాలా క్లియర్గా అర్థం. ఎందుకు సార్ ఇక్కడ ఒక డేటా ఉంది, అంటే మహిళల ప్రాతినిధ్యం చట్టసభల్లో ఏది బీజేపీ అయితే మహిళలకు బూచిగా చూపించి ప్రయత్నం చేసిందో, ఏ మహిళలపై మీకు చిత్తశుద్ధి లేదంటే బిల్లు వేగిపోయిన తర్వాత మాట్లాడుతుందో, ఈ పార్టీల వారీగా బీజేపీ మొత్తం 240 మంది ఎంపీలు ఉన్నారు పార్లమెంట్లో. అందులో బీజేపీ ఉమెన్ ఎంపీస్ 31, అంటే పర్సంటేజ్ 12.90. కాంగ్రెస్ మొత్తం ఎంపీలు 98 అయితే కాంగ్రెస్ పార్టీవి మహిళా ఎంపీలు 14, 14.30%. అంటే బీజేపీ కన్నా ఎక్కువ. సార్ ఒక మాట చెబుతానండి, వీళ్ళు ఎన్ని సీట్లు ఇచ్చారు అనేది ముఖ్యం, గెలిచిన వాళ్ళలో పర్సంటేజ్ చూస్తే అలా వస్తుంది. అసలు ఎన్ని కాదు సార్, మహిళా రిజర్వేషన్ అంటే 33% వాళ్ళకి రొటేషన్ సిస్టంలో అలాట్ అవ్వాలి. ఆల్రెడీ పాస్ అయి సైన్ అయిన బిల్లుని చిత్తశుద్ధి ఉంటే డీలిమిటేషన్తో లింక్ చేయకుండా పాస్ చేసేయచ్చు. అప్పుడు ప్రతిపక్షాలు క్లియర్గా సపోర్ట్ చేస్తాయి. దాన్నంతా పక్కన పెట్టి వాళ్ళు కేవలం డీలిమిటేషన్ చేసి మళ్ళీ అధికారంలో రావడానికి మహిళా బిల్లుల్ని మహిళలను అడ్డం పెట్టుకోవాలని చూశారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలేమీ అంత అవివేకులు కాదు.